నీరు మానవ జీవితానికి ఆధారమని, నీటి వనరులను సురక్షించడం అత్యంత అవసరమని పర్యావరణవేత్త డాక్టర్ తాతా ప్రకాశం అన్నారు. ఏయూ హిందీ విభాగం సమావేశ మందిరంలో విశ్వ హిందీ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ వాటర్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ తాతా ప్రకాశంను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలిసి ఘనంగా సత్కరించారు. 91 సంవత్సరాల వయసులో కూడా పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ కోసం చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు ఈ సన్మానం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాల నుంచి పట్టణాల వరకు నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తాతా ప్రకాశం అన్నారు. అదేవిధంగా 90 ఏళ్ల వయసులో కూడా నీటి సంరక్షణకు కృషి చేస్తున్న తాతా ప్రకాశంను సత్కరించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ తెలిపారు. సైంటిస్ట్ అవనివ్వండి, లేకపోతే విద్యావేత్త అవనివ్వండి, ఆయన 1966లోనే అమెరికాలోంచి ఒక డిగ్రీ సాధించిన మహోన్నతమైన వ్యక్తి. నేను పుట్టిందే 1961. కాబట్టి నేను పుట్టి 5 సంవత్సరాలకే వారు విద్యావేత్తగా ఉండి వారికి అటువంటి పెద్దలకి నా చేత సన్మానం చేయటం అంటే వారిని గౌరవించుకోవడం కాదు, నన్ను గౌరవించినట్టుగా నేను భావిస్తాను. తప్పనిసరిగా వారు ఏదైతే చెప్పారో, ఏదో ప్రభుత్వానికి ఆస్తి ఇచ్చి కొంత అక్కడ ఏదో నిర్మాణం చేద్దామనేది తప్పనిసరిగా నేను అక్కడ కన్సర్న్డ్ మంత్రివర్యులతో కానీ లేకపోతే అక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీ ఏదైతే ఆలోచన విధానం ఉందో అది అయ్యేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఇప్పుడే చెప్పారు నేను ఎవరికి డబ్బులు ఇవ్వను, లంచం ఇవ్వనని. అదే విధంగా కనుక ఈ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా భారతదేశంలోకి రావాలి అనేది నా యొక్క ఆలోచన విధానము. కానీ ఇది వస్తుందో లేదో అనేది ఇంకా సంశయంగానే ఉంది.